ఎటువైపు నుంచి చెప్తే అటువైపు ప్రళయకర్త. అంటే దాని అర్థం ఏమిటి? ఉన్నది ఒక్కటే బ్రహ్మము. ఆ బ్రహ్మము సృష్టికర్తగా, స్థితికర్తగా, ప్రళయకర్తగా అనేక రూపాలు పొందుతూ ఉంటుంది. ఆ కోటేశ్వరరావే పంచాలు అల్చి వేసుకొచ్చాడు. ఆ కోటేశ్వరరావే రేపు విమానం ఎక్కినప్పుడు ప్యాంటు చొక్కాతో కనపడితే అన్నన్నా అని ముక్కు మీద వేలేసుకోకూడదు, ఏదో ప్రయాణ సౌలభ్యానికి వేసుకుని ఉండొచ్చు. ఆ కోటేశ్వరరావే ఓ రోజున లుంగి కట్టు కనపడచ్చు. ఆ కోటేశ్వరరావే పైన చొక్కా బనీను కూడా లేకుండా ఉత్తరీయం వేసుకుని దేవాలయంలో కనిపించవచ్చు. తత్వం అదేగా, ఆ సందర్భాలకు అనుగుణంగా మారిందంతే. అలాగే పరబ్రహ్మము కూడా రూపాలని పొందుతూ ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు ఈ బ్రహ్మతత్వాన్ని అంతటినీ కలిపి గాడ్ అన్నారు. గాడ్ అంటే దాన్ని ఎందుకు వాళ్ళు గాడ్ అని పెట్టారు అంటే, జీ అంటే జనరేషన్ సృష్టి, ఓ అంటే ఆపరేషన్ స్థితి, డి అంటే డిస్ట్రక్షన్. వాళ్ళకి అంతకన్నా ఇంకో మాట దొరకలేదు, అందుకని లయ. కాబట్టి ది కన్సాలిడేషన్ ఆఫ్ ఆల్ ది 3 branches ఆఫ్ క్రియేషన్, ఆపరేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆర్ కామన్లీ కాల్డ్ as ది గాడ్. ఈ 3 కలిపి ఏ ఓమ్ని పొటెన్షియల్, ఓమ్ని ప్రజెంట్ ఫోర్స్ నడిపిస్తుందో దాన్ని వాళ్ళు గాడ్ అని పిలిచారు. అది సనాతన ధర్మము యొక్క మూల సిద్ధాంతం. ఆ ఒక్క పరబ్రహ్మమే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. అటువంటి పరబ్రహ్మాన్ని ఈ భూమి మీద చూడాలి అంటే అన్వయము ఒక్క అమ్మయందు మాత్రమే. అందుకే వేదం మాతృదేవో భవ అని 2 చేతులెత్తి నమస్కారం చేసింది. అమ్మ పరబ్రహ్మం. ఎందుకని? అసలు ఈ శరీరము సృష్టింపబడాలి అంటే తన కడుపుని గర్భాలయం చేసింది అమ్మ. ఈ కడుపులో పిండం పెరుగుతుంది. తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు దాటిపోతుంటే తను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి సున్నితమైనటువంటి ఆ సూక్ష్మాంగ జీవులు తన కోమలమైన శరీరాన్ని కొరికేస్తుంటే అమ్మ తిన్న ఆహారంలోని సారము నాభిగొట్టం ద్వారా లోపలికి వెడుతుంటే పోషింపబడుతూ ఉంటాడు. అందుచేతనే అమ్మ సృష్టికర్త. కడుపులోంచి బయటికి వచ్చిన తరువాత బిడ్డడు క్యారమని ఏడ్చేటప్పటికీ వాడి ఏడుపు విన్నంత మాత్రము చేత ఆమె నెత్తురు పాలైపోయింది. పాలిచ్చి కాపాడింది. అందుకే స్థితికర్త శ్రీ మహావిష్ణువు. పిల్లవాడు నిద్ర మరిచిపోయి ఆడుకోవడానికి తిరుగుతుంటే పడుకోకపోతే ఆరోగ్యం పాడవుతుందని బోర్లా ఒళ్ళో పడుకోబెట్టుకుని వీపు మీద జో కొట్టి పాట పాడి నిద్రపుచ్చేసింది. స్వల్పకాలిక లయం. అందుకే పరమశివుడు. అమ్మ సృష్టికర్త, అమ్మ స్థితికర్త, అమ్మ ప్రళయకర్త. ఇది అన్వయం అయితే అమ్మకి, తప్పితే గురువుకి, వేరొకరికి అన్వయం అవ్వదు. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది ఉన్నదో అది ఈ 3 కార్యములను కూడా నిర్వర్తిస్తూ ఉంటుంది. సృష్టి కార్యాన్ని, స్థితి కార్యాన్ని, ప్రళయ కార్యాన్ని కూడా నిర్వహిస్తుంది. అయితే నేను ఇప్పుడు ఎక్కడ బయలుదేరానో అక్కడికి మీరు వెనక్కి రావాల్సి ఉంటుంది మళ్ళీ. అన్నము పరబ్రహ్మం. అందుకే అన్నం పరబ్రహ్మం అంటాం. అన్నాద్భవంతి భూతాని. అన్నము నుండి సమస్త ప్రాణులు పుడుతున్నాయి. అన్నం తినలేదనుకోండి, ప్రత్యుత్పత్తికారకమైనటువంటి తేజో ధాతువు లోపల ఉత్పత్తి కాదు. అందుకే అన్నము వలన ప్రాణులు పుడుతున్నాయి. అన్నము వలన అన్నప్పుడు శంకర భాష్యంలో శంకర భగవత్పాదులు అంటారు తిన్న అన్నము అని దాని అర్థం. అంతేగాని బయట పెట్టిన అన్నము అని కాదు. తిన్న అన్నము సారమై, ఆ సారము వీర్యమై అందులోంచి ప్రత్యుత్పత్తి కణములు బయలుదేరుతాయి. శుక్రశోణితములు కలిసి పిండం ఏర్పడుతోంది. అందుకని అన్నాద్భవంతి భూతాని. ఇప్పుడు ఈ సమస్త సృష్టి ఎవరి వలన జరుగుతోంది? అన్నము వలన జరుగుతోంది. ఇప్పుడు అటువంటి అన్నము దేని వలన పుడుతుంది? పర్జన్యాదన్న సంభవ. అన్నము పుట్టాలి అంటే వర్షం పడాలి. వర్షం పడలేదనుకోండి పంట ఎలా పండుతుంది? పంట పండలేదనుకోండి ధాన్యం ఎలా వస్తాయి? ధాన్యం రాలేదనుకోండి అన్నం ఎలా వండుకుంటాం? ఒకవేళ ఎక్కడో నిల్వ చేసిన ధాన్యం దొరికేయండి, బయట వర్షాలు లేవు, నీళ్లు లేవు, భూమిలో నీళ్లు లేవు, ఎలా వండుకుంటారు? వేయించుకు తినాలంతే. కాబట్టి అన్నము వండుకోవాలి అంటే నీళ్లు ఉండాలి. ఆ నీరు కావాలన్నా కూడా వర్షం పడాలి. అందుకని పర్జన్యాత్ అన్న సంభవ. అన్నము వర్షము వలన వస్తోంది. భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడితో మాట్లాడుతూ నందుడు దశమస్కంధంలో ఒక మాట అంటాడు. మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము వసుమతిపై పెరుగు, గసము మేసి ధేను గణము బ్రతుకు అంటాడు.
యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే పంట పెరుగుతుంది, పంట పెరిగితే మనకు అన్నం వస్తుంది, మిగిలిన గడ్డి తింటే పశువులు పాలిస్తాయి, పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. ఈ యజ్ఞం చేయాలంటే వేదము ప్రమాణముగా ఉండాలి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. వర్షము వలన అన్నము. వర్షం ఎందువల్ల వస్తుంది? యజ్ఞాద్భవతి పర్జన్యో. యజ్ఞము చేస్తే వర్షం వస్తుంది. యజ్ఞము దేని వలన జరుగుతుంది? యజ్ఞాత్ కర్మ సముద్భవ. యజ్ఞము మానసికము కాదు, యజ్ఞము క్రియ, క్రతువు. ఆ యజ్ఞం చెయ్యాలి. ఆ యజ్ఞం చేస్తే యజ్ఞము చేసినప్పుడు ఇవ్వబడినటువంటి హవిస్సులను తీసుకున్నటువంటి దేవతలు ప్రీతి చెంది దానికి వేదము ప్రమాణమై ఉంటుంది, మంత్రం. ఆ మంత్రము ద్వారా ఇవ్వబడినటువంటి హవిస్సుని స్వీకరించినటువంటి దేవతలు సంతోషించి వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం వలన పంట పెరుగుతుంది. పంట పెరిగితే అన్నం తింటాం. అన్నం మనకి లభిస్తే మళ్ళీ యజ్ఞం చేస్తాం. మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలు సంతోషిస్తారు. మళ్ళీ దేవతలు సంతోషిస్తే మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ పంట వస్తుంది. మళ్ళీ పంట వస్తే మళ్ళీ యజ్ఞం చేస్తాం, మళ్ళీ దేవతలు సంతోషిస్తారు. ఇది ఒక ధర్మచక్రం. ఆ ధర్మచక్రం అలా నడుస్తూనే ఉంటుంది. ఈ చక్రం ఎంతకాలం తిరుగుతుందో అంతకాలము సమస్త ప్రాణులు సంతోషంగా ఉంటాయి. ఈ యజ్ఞమునకు ఆధారము వేదము. ఇప్పుడు ఈ సమస్త ప్రాణులు పుట్టడానికి, సమస్త ప్రాణులు నిలబడడానికి, సమస్త ప్రాణులు లయమైపోవడానికి అన్నము కారణమై ఉంటుంది. అన్నము వలన ప్రాణి పుట్టింది. ఎంతకాలం అమ్మ పాలు తాగి బ్రతుకుతాడు? అమ్మ మాత్రం పాలివ్వాలంటే అన్నం తినద్దు, తాను బ్రతకాలి అంటే అన్నం తినద్దు. అన్నం తిన్నాడు కాబట్టి శరీరం పెరుగుతోంది. కొంతకాలం శరీరం పెరిగిపోయిన తర్వాత దీన్నెవరు తినేస్తారు? మళ్ళీ అన్నమే తినేస్తుంది. అందుకే అన్నం అన్న మాటకి రెండు అర్థాలు. మనము తినునది, మనని తినునది. మనం కొంతకాలం తింటాం దాన్ని, అది మనని తినేస్తుంది కొంతకాలానికి. వ్యాధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అన్నములోంచే వస్తుంది అని. ఏదో తినకూడనిది తిన్నాడు, ప్రజ్వరుడు ప్రవేశించాడు అంటారు భాగవతంలో. సంధిబంధములు విడగొట్టేస్తాడు. లోపల ఎక్కడో ఏదో బయలుదేరింది, చేయి దాటిపోయిందండి అంటారు. నింద లేకుండా బుద్ధి వెళ్ళిపోకూడదు కదూ. అందుకని అన్నము వలననే ప్రాణులు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు అన్నమే సృష్టికర్త, అన్నమే స్థితికర్త, అన్నమే ప్రళయకర్త. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే పూజ చెయ్యడం ఎలా ఉంటుందో అన్నం తినడం అలా ఉండాలి అని చెప్పింది శాస్త్రం. పూజ చేసేటప్పుడు ఒక సాలగ్రామాన్ని మీరు అభిషేకం చేసి తుడుస్తున్నారనుకోండి, మీరు తుడవడాన్ని బట్టి మీరు అందులో పరమేశ్వర స్వరూపాన్ని చూస్తున్నారో లేదో తెలిసిపోతుంది. శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకప్పుడు అలా వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పీఠం యొక్క సిబ్బంది అప్పటిదాకా అభిషేకం చేసిన సాలగ్రామాన్ని పొడిబట్ట పెట్టి తుడుస్తున్నాడు గట్టిగా. ఆయన అన్నారు, అది ఏమిటన్నారు? సాలగ్రామం అన్నాడు. సాలగ్రామం అంటే ఏమిటో తెలుసా? పరమేశ్వరుడు. అలాగా రుద్దుతావు బట్ట పెట్టైన ఒంటిని, కొంచెం కోమలంగా తుడవయా, యద్భావం తద్భవతి. అది పరమేశ్వరుడన్న భావనతో నువ్వు పూజిస్తే పరమేశ్వరుడు. కాబట్టి మన భావన చేత ఆ సౌకుమార్యం వస్తుంది. అందుకే అన్నం తినేటప్పుడు కూడా అంత శ్రద్ధగా అన్నం తినమని చెప్పింది శాస్త్రం. యజ్ఞం చేస్తూ ఉంటే ఎంత శ్రద్ధగా ఉంటావు. ఆ సృక్కివ్వండి, ఆ ఇవ్వండి, ఆ హవ్యపాత్ర కొంచెం జరపండి అని ఎంతవరకు అవసరమైంది మాట్లాడతావో అన్నం తినేటప్పుడు ఆ అవసరమైనవే మాట్లాడాలి. అయ్యా కొంచెం పప్పు వేయండి, కొంచెం కూర వేయండి అని అడగాలి. వడ్డన అంటే అవతలవాడు అస్తమానం చెయ్యిలా అడ్డుపెట్టి కూర్చునేలా వడ్డించకూడదు. వాడు తినడానికి వీలుగా వడ్డించాలి. పాత్ర అలా ఉండాలి. అన్నం తింటుంటే అంత మృదువుగా ఉండాలి. అసలు అన్నం కలుపుకుని తినేటటువంటి విధానం చూస్తే ముచ్చట వేయాలి. అబ్బా ఎంత కోమలంగా తీసుకుంటున్నాడండి అసలు ఆ ముద్ద తీసుకోవడం. అయినా అంత అందంగా కలుపుకుని అంత అందంగా తినాలి. యజ్ఞం చేస్తే ఎలా ఉంటుందో అన్నం తినడం అలా ఉండాలి. అందుకే అన్నము స్థితికర్త, అన్నము ప్రళయకర్త, అన్నము పరబ్రహ్మము. పరబ్రహ్మమైన అన్నము కర్మలో నుంచి వస్తుంది. ఇప్పుడు అసలు కర్మ లేకపోతే లోకములుంటాయా? అందుకని కర్మకి చాలా గొప్ప స్థానం ఉంది. కానీ ఆ కర్మయే పునర్జన్మ హేతు, ఆ కర్మయే బంధనమునకు హేతు.
ఇక్కడ మీరు ఒక్క చమత్కారాన్ని గమనించవలసి ఉంటుంది. ఇది పునర్జన్మ హేతువు అని నేను తరచుగా అంటున్నప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యవచ్చు. ఏమండి, బానే ఉంది మీరు చెప్పింది, ఏదో కొంత పాపం చేశాడు, కొంత పుణ్యం చేశాడు. పాపము అన్న మాటకు అర్థం ఒక్కటేనండి, ఈశ్వరుడు ఏది చెయ్యవద్దన్నాడో అది చెయ్యడమే పాపం, ఈశ్వరుడు ఏది చెయ్యమన్నాడో అది చెయ్యడమే పుణ్యం, అంతే. శాస్త్రవిహిత కర్మకు పుణ్యమని పేరు, శాస్త్రమునందు దూషింపబడిన కర్మ, నిషిద్ధ కర్మకు పాపము అని పేరు. ఇప్పుడు పాపపుణ్యాలు నేను చేశాను, లెక్క పెట్టేవాడెవరు? ఈశ్వరుడు. మరి పునర్జన్మ ఇవ్వాలి కదా. నేను ఈ శరీరంలో ఉన్నానండి, నేనేం చేశానో నాకేం తెలుసు? ఓ 20 ఏళ్ల క్రితం కోటేశ్వరరావు 1973 సంవత్సరంలో పాపాలు ఎక్కువ చేశావా, పుణ్యాలు ఎక్కువ చేసి ఉంటావా అని అడిగితే ప్రవచనాలు చేయగలనేమో కానీ చెప్పలేను, కుదరదు. కానీ ఈశ్వరుడికి తెలుసు, నా ఆఖరి ఊపిరి ఆగిపోయేటప్పటికీ నేను ఎన్ని పాపాలు చేశానో ఎన్ని పుణ్యాలు చేశానో ఆయనకి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇప్పుడు ప్రధానంగా మిగిలిన జన్మలు ఎలాగో కర్మానుభవానికే ఇస్తాడు. మనుష్య జన్మ నుంచి పునర్జన్మ ఇచ్చేటప్పుడు, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి సుమా, మనుష్య జన్మ నుండి పునర్జన్మని ఇచ్చేటప్పుడు ఈశ్వరునికి ప్రమాణం ఏది? దేని చేత మళ్ళీ జన్మ ఇవ్వాలి అంటే, నేను చేసిన పాపపుణ్యాలు చూసి పాపం ఎక్కువ చేశాడు కాబట్టి ఇస్తున్నానని ఇవ్వాలా, పుణ్యం ఎక్కువ చేశాడు కాబట్టి ఇస్తున్నానని ఇవ్వాలా, పాపపుణ్యములు రెండిటినీ చూసి ఇవ్వాలా, చిట్ట చివరి నిమిషంలో నేను చేసినటువంటి మాట బట్టి ఇవ్వాలా, చేసిన పనిని బట్టి ఇవ్వాలా, దేని బట్టి ఇవ్వాలి? చేసిన పాపపుణ్యాలు బట్టే ఇస్తాడండి అని మీరు అన్నారనుకోండి, అజామీరుడు ఆఖరణ నారాయణ అంటే స్వర్గానికి ఎలా వెళ్ళాడు? మరి అప్పుడు అన్వయం అవ్వలేదుగా. చేసిందంతా పాపమా, ఆఖరణ నారాయణ అంటే స్వర్గమా, ఎలా కుదురుతుంది? అలాగే మరి ఆ పరమ మౌఢ్యంతో ప్రవర్తించినటువంటి కొంతమంది శరీరం విడిచిపెట్టే ముందు తనకి తెలిసో తెలియకో మహాశివరాత్రి నాడు దేవాలయంలో దూరి ఒత్తి కొంచెం పెంచినంత మాత్రం చేత పరమేశ్వర దర్శనాన్ని పొందాడా? ఎలా సంభవం అవుతుంది? అలా ఎలా ఇస్తాడు? అప్పుడు కర్మ, చిట్ట చివర చేసే కర్మ ఏది గొప్పది? కర్మ గొప్పది అంటే బతికున్నంత కాలం చేసింది గొప్పది కాదండి, ఆఖరణ చేసిన కర్మ గొప్పది అన్నారనుకోండి, ఇదంతా చేయడం ఎందుకు? ఆఖరణ చేస్తే సరిపోలా, అయిపోయిందిగా. మరి ఏది పునర్జన్మకి హేతు? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనుష్య జన్మ నుండి పునర్జన్మ పొందేటప్పుడు ఈశ్వరుడి ప్రమేయము లేదు. ఈశ్వరుడు కాదు నిర్ణయించేది. ఎవరు నిర్ణయిస్తారో తెలుసా? ఎవరి పునర్జన్మకు వాడు కర్త. నేను ఏమవ్వాలో నేనే కర్త, మీరు ఏమవ్వాలో మీరే కర్త. నేను పునర్జన్మలో అంటే మళ్ళీ వచ్చే జన్మలో ఏమవుతానో నా చేతిలోనే ఉంటుంది, మీరేమవుతారో మీ చేతిలోనే ఉంటుంది. అదేమిటండి, అలా అయితే మేము సంకల్పం చేసుకోమా ఇది అవ్వాలని? మీరు చెప్పింది మాకు పొసగలేదంటారు, నాకు తెలుసు. కానీ మీకు నేను శాస్త్రీయమైన ఒక విషయాన్ని చెప్తాను, పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. మనసుకి ఒక గొప్ప శక్తి ఉంటుంది. అది ఎప్పుడు ఏం చేస్తుంటుందంటే రుచిని కోరుకుంటూ ఉంటుంది. రుచి అన్న మాటకు అర్థం తెలుగులో రుచి అని అర్థం చేసుకోకూడదు, విషయ వస్తువులను అనుభవించాలని కోరుకుంటూ ఉంటుంది. ఓ లడ్డు అన్నాను అనుకోండి, అది ఎలా ఉంటుందో తిని చూద్దాం అంటుంది. ఓ మామిడి పండు తిని చూద్దాం ఎలా ఉంటుందో. కామాక్షి గుడి ఓసారి వెళ్ళి చూద్దాం, ఏకాంబరేశ్వరుడు ఓసారి వెడదాం, మహాస్వామి ఓసారి ఆయన బృందావనం చూసొద్దాం. ప్రతి విషయంలో తను అనుభవించాలని కోరుకుంటూ ఉంటుంది, తన అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తను అనుభూతి చెందాలి. నాకు లడ్డూ తినాలని ఉంది, కోటేశ్వరరావు ఈ లడ్డూ తినండి, మీరు తీసుకొచ్చి నాకు ఇచ్చేశారు, నేను చేత్తో పట్టుకున్నాను. లడ్డూ నాదైందేమో, మనసుకు అనుభూతి మాత్రం కాలేదు. మనసుకు అనుభూతి ఎప్పుడవుతుందంటే ఆ లడ్డు నేను నోట్లో పెట్టుకుని నవిలి నాలుక మీద దాని యొక్క రుచిని అనుభవించి మింగిన తరువాత మనసు అనుభూతిని పొందుతుంది.
అది రుచి. అంటే అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, వెతుక్కుంటుంది, దానికి అది అలవాటు. అందుకే శాస్త్రం ఏం చేసిందంటే మనసుకి ఈ బలహీనత ఉంది కాబట్టే ఆశ్రమ వ్యవస్థ పెట్టింది. చాలా గంభీరమైన విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానని మీరు గుర్తుపెట్టుకోవాలి. చిన్నపిల్లవాడిగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు పాఠం చదువుకోవడానికి ఇబ్బంది ఉండదు, మనసు చంచలంగా ఉండదు, అప్పుడు ఏమీ పిచ్చి పిచ్చి కోరికలు పుట్టవు. అందుకని గురువు గారి దగ్గర కూర్చుని సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని నేను చెప్పింది నీకు, నీ బాధ నాకు అర్థమై ఇద్దరి మనస్సులు ఏకీకృతమగుగాక అని పాఠం మొదలు పెడితే గురువు గారి దగ్గర పాఠం నేర్చుకుంటాడు. కానీ అన్ని వేళలా మనసు అలాగే ఉండదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వయస్సు వచ్చిన తరువాత మనస్సు యందు కామము పొటమరిస్తుంది. తన శరీరము ఏ లింగమునకు చెందినది, భిన్నలింగము కలిగినటువంటి శరీరమునందు అనురక్తమవుతుంది. అనురక్తమైనప్పుడు ధర్మమన్న మాట ఒకటి లేదనుకోండి, కామము విశృంఖలత్వాన్ని పొందుతుంది. ఇంతకన్నా ఇంకా నేను చెప్పక్కర్లేదు, మీరు పెద్దలు పట్టుకోగలరు. ధర్మము చేత కామాన్ని ముడివెయ్యలేదనుకోండి, ఆ కామం తీర్చుకోవడానికి పురుషుడు స్త్రీ యందు స్వేచ్ఛాగమనంతో ఉంటాడు, స్త్రీ పురుషుని యందు స్వేచ్ఛాగమనంతో ఉంటుంది. అందుకే ధర్మంతో ముడివేసేస్తారు కామాన్ని, కామముని ధర్మము చేత ముడివేస్తారు. అందుకే ఆమె ధర్మపత్ని. ఇప్పుడు ఈయన కామము ఆమె యందు ధార్మికంగా ప్రసరించింది, ఆమె కామము ఈయన యందు ధార్మికంగా ప్రసరించింది. మళ్ళీ ఏమొస్తుంది దానివల్ల? అర్థం వస్తుంది. ఏమిటి అర్థం? తను పెద్దవాడైపోయి నడవలేనప్పుడు భుజం మీద ఊంచుకోవడానికి కొడుకు అర్థం. తాను కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం 10 తరాల ముందు వాళ్ళు 10 తరాలు రాబోయే వాళ్ళు తనతో కలిపి 21 తరాలు తరించడానికి కన్యాదానం చేయడానికి కూతురు వచ్చింది. ఇహపరములకు కొడుకు కూతురు ధర్మబద్ధమైన కామము నుండి అర్థం వచ్చింది, కొడుకు కూతురు వచ్చారు. ధర్మబద్ధమైన అర్ధకామముల వలన మోక్షం వచ్చింది. మళ్ళీ అనుమానంగా ఉంది నీ మాట. ధర్మబద్ధమైన అర్ధకామములు అర్థమయ్యాయి, ధర్మబద్ధమైన అర్ధకామములకు మోక్షం ఏమిటి, అది ఎలా వస్తుంది అని అడుగుతారు. నాకు తెలుసు. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టేసుకుంటారు. నేను మీకు 8 అడుగుల కర్ర ఇచ్చాను, దీన్ని 4 సమాన భాగములు చెయ్యి అన్నాను. అంటే ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలి? 8 అడుగుల కర్ర 4 సమాన భాగాలు చెయ్యాలంటే ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలి? 2 అడుగులు కదా. నేను అడిగేటప్పటికీ మీకు అనుమానం, ఏమంటాడో అని. అలా ఏం లేదు, 2 అడుగుల ముక్కే వస్తుంది, 4 రెళ్ళు 8. కానీ ఇప్పుడు 8 అడుగుల కర్రని 4 సమాన భాగాలు చెయ్యాలంటే ఎన్ని మాటలు నరకాలి? ముందు కర్ర ఇలా పెట్టి 2 అడుగుల దగ్గర ఒక చుక్క పెట్టుకుని అక్కడ కత్తి పెట్టి ఒక్కసారి నరికాను అనుకోండి, ఓ 2 అడుగుల ముక్క వచ్చింది. ఇంకెంత మిగిలింది? 6 అడుగుల ముక్క. మళ్ళీ 2 అడుగుల దగ్గర నాటు పెట్టుకుని ఒక చుక్క పెట్టుకుని మళ్ళీ కత్తితో నరికాను, మళ్ళీ ఎన్ని ముక్కలు వస్తాయి? ఓ 2 అడుగుల ముక్క వచ్చింది. ఇంకెన్ని ముక్కలు మిగిలాయి? 4 అడుగుల ముక్క మిగిలింది. మధ్యలో మళ్ళీ చుక్క పెట్టి నరికాను, ఇప్పుడు 2 అడుగుల ముక్కలు వచ్చాయి? 2 ముక్కలు వచ్చాయి. 4 ముక్కలు రావడానికి ఎన్ని మాటలు నరికాను? 3 మాటలే నరికాను. ధర్మము చేత అర్థమో కామమో ముడిపడితే మోక్షం వచ్చేస్తుంది. కాబట్టి ధర్మము ప్రధానము, ధర్మమే కర్తవ్యం. అక్కడ కర్మ బిగుస్తుంది. ఇది అలవాటవ్వాలి. ఇది ఎంతమంది సాధన చేత గురువుని ఆశ్రయించి తెలుసుకుంటారు? అందరికీ సాధ్యం అవుతుందా? అందుకే ఋషి దార్శనికుడు. ఋషి కర్మని వ్యవస్థీకృతం చెయ్యడానికి ఏం చేశాడంటే, ఒక వయసు దాటిన తరువాత మనసు యందు కామము రగులుతుంది. అందుకని ధర్మబద్ధమైన కామం చేశాడు వివాహ వ్యవస్థ ద్వారా. ఈమె నీ ధర్మపత్ని, ఈమె యందు నీ కామము అనువర్తించవచ్చు. మిగిలిన వారి యందు అటువంటి భావనతో చూశావా, పరమ పాపాన్ని పొందుతావు. మిగిలిన వారు ఎవ్వరైనా కామాక్షి పరదేవతా స్వరూపులు. నీ భార్య యందు నీ కామం ఉండవచ్చు. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ మనసు యందు కామము కలిగినప్పుడు నీ భార్య యందు అనువర్తమైతే నీవు ధర్మాత్ముడవు. అది వేరొక స్త్రీ యందు ప్రవర్తిస్తే పరమ పాపాత్ముడవు. ఇప్పుడు ఎవరు కారణం? మనస్సు కారణం. అందుకే ధర్మము చేత కామముని ముడివేసేస్తారు. ఇప్పుడు ఏమైంది?
బ్రహ్మచర్యమన్న ఆశ్రమాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి వచ్చాడని చెప్పకూడదు, అది తప్పది. విడిచిపెట్టలేదు, కట్టు మీద కట్టు వేస్తే కట్టు జారిపోయిందని చెప్పాలి. బ్రహ్మచర్యం విప్పేశారండి అన్నారు అనుకోండి, తప్పది. బ్రహ్మచర్యం పోదు. ఇప్పుడు నేను సభలో ఆ బ్రహ్మచర్యం ఎందుకు పోదు ఇవన్నీ ఎక్కడ చెప్పగలను? కాబట్టి ఆ బ్రహ్మచర్యము అన్న కట్టు వేసినప్పుడు దాని మీద గృహస్థాశ్రమం అన్న గట్టి కట్టు వేశారనుకోండి, ఈ కట్టు జారిపోతుంది. గృహస్థాశ్రమంలో ఉన్నావు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళగానే కొన్ని సుఖములు అనుభవించడానికి శాస్త్రం అంగీకరిస్తుంది. ఎందుకంటే అది మనసు సుఖములు కోరుకునేటటువంటి కాలం. ఏమో రేపటి రోజు ఎలా ఉంటుందో, భార్యా బిడ్డల్ని పోషించాలి, భార్య గర్భిణి అయింది, ఆమెకి ప్రసవ సమయం, 4 రూపాయలు కావాలి, అందుకే గృహస్థు దానం పట్టచ్చు, డబ్బు తేవచ్చు, దాచుకోవచ్చు, ధర్మబద్ధంగా ఆర్జన చెయ్యాలి, ధర్మబద్ధంగా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏమైంది? ధర్మబద్ధంగా గృహస్థాశ్రమంలోకి వెళ్ళి భోగములు అనుభవించావు, భార్యని పొందావు, బిడ్డల్ని పొందావు, ఓ ఇల్లు కట్టుకున్నావు, స్వగృహే అన్నావు, మంచి బట్టలు కొనుక్కున్నావు, ఇదంతా ఈశ్వర ప్రసాదం అన్నావు, ధర్మాన్ని అనుష్ఠించావు. ఇదొక్కటే కాదు జీవితం అంటే. ఒక వయసు వచ్చిన తరువాత ఒక ప్రశ్న వెయ్యాలి, ఇవన్నీ సుఖములా? ఇవన్నీ సుఖములైతే ఎప్పటికీ సంతోషంగా ఉండాలిగా. మరి ఒకనాడు సుఖమనిపించినదే ఒకనాడు దుఃఖం అనిపిస్తోంది. ఇది తమాషా, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు నేను ఒకనాటి సుఖం ఒకనాటి దుఃఖం ఎలా అవుతుంది, నీ మొహం ఇలాగే చెప్తా వింటున్నాం కదా అని అనుకుంటున్నారేమో. మీకు ఉదాహరణ చెప్తాను, పట్టుకుంటారు. బాలసూర్య బింబం ఉదయిస్తోంది, ఎర్రటి బింబం. నాకు ఆ బింబాన్ని చూడాలనిపించింది. ఓ చెట్టు ఆకులు అడ్డొస్తున్నాయి. ఆకులు అండం కన్నా కొబ్బరాకు అనుకోండి, అదైతే ఒకే ఆకు, గొడవలేదు. కొబ్బరాకు అడ్డొస్తోంది. ఈ ఆకు పక్కకెడితే బాగుండే అంటే నేను కొబ్బరి చెట్టు ఎక్కి తీనా, ఈ ఆకు జరిగితే బాగుండే అనుకున్నాను. పెద్ద గాలేసింది, కొబ్బరాకు ఇలా కిందకి వెళ్ళింది, సూర్యబింబం కనపడింది. ఇప్పుడు నా సంతోషానికి నా సుఖానికి కారణం ఎవరు? కొబ్బరాకు. అది పక్కకి వెళ్ళడం వల్లే నేను సంతోషం పొందా. ఉండిపోతుందా? వెళ్ళిపోయి గాలి అలా వెళ్ళగానే మళ్ళీ కొబ్బరాకు అలాగే అడ్డొస్తుంది. ఇప్పుడు ఎవరు నా దుఃఖానికి కారణం? కొబ్బరాకు. అదే వస్తువు సుఖానికి కారణం, అదే వస్తువు దుఃఖానికి కారణం. అందుకే విషయ వస్తువుల యందు సుఖ దుఃఖములు లేవు, మనస్సులో ఉన్నాయి నిజానికి. అందుకే సుఖ దుఃఖ రెండింటిల్లో కూడా ఏదుంది? ఖ. సంస్కృతంలో ఖ అంటే ఆకాశం. ఆకాశం ఎప్పుడూ అలాగే ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.